restoration. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. నువ్వు సాధించలేని ఎదటి ముందు పట్టి మందిర మహిమను పెంచే రెస్టోరేషన్. రెస్టోరేషన్ గడవడి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్ ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. శ్రమ పొందిన దినముల కొలది రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా. త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా. త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా. త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా.
రండి దివి నుండి భువిలోన వసించండి. దిగి రండి దివి నుండి భువిలోన వసించండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా విజనం. మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీజనం. స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమిగూడిన ఈ శుభదినం. స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమిగూడిన ఈ శుభదినం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు స్వస్థతగిరి మాత తిరునాళ మహోత్సవానికి విచ్చేసి ఉన్నటువంటి మహాఘనత వహించినటువంటి పూజ్య గురువులు వీరందరి యొక్క సమక్షములో, ప్రజల యొక్క సమక్షములో మనందరము కూడా విచారణ తరపున మనందరి కోసము, మన కుటుంబాల కోసము దివ్య బలి పూజను అర్పించడానికి మన ప్రియతమ తండ్రి గారైనటువంటి శ్రీ 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 సగినాల పాలు ప్రకాష్ తండ్రి గారిని ప్రేమపూర్వకంగా మన విచారణ తరపున మన విచారణకు ఆహ్వానిస్తూ దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థించమని కోరుతూ ఉన్నాము. కాబట్టి తండ్రి గారిని అందరూ కూడా కరతాళ ధ్వనితో గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించదు. అలాగనే మన కడప మేత్రాసన ఛాన్సలర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్. అలాగనే మన కడప మేత్రాసన ప్రొక్రేటర్ గారైనటువంటి ఈ గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగనే మన మధ్యలోనికి ఇంతమంది గురు పుంగువులు మనందరి కోసము ఆ తల్లిని ప్రార్థిస్తూ, ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుతూ మన విచారణ కోసము, మన విచారణ ప్రజలను ఉద్దేశించి ప్రేమపూర్వకంగా మన యొక్క ఆహ్వానాన్ని వారు స్వీకరించి విచ్చేసి మనందరి కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి గురు పుంగువులందరికీ కూడా ప్రత్యేకముగా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యముగా మన ప్రొద్దుటూరు డీన్ గారైనటువంటి లక్కినేని పీటర్ ప్రభాకర్ ఫాదర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగనే మిగతా డీన్స్ పూరమావిళ్ళ డీన్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ జాలా విజయ్ భాస్కర్ గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి
నగర విచారణకర్తలుగా బాధ్యతలను స్వీకరించి ఎంతో దూరం నుండి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ డీన్ గారైనటువంటి దేవ సహాయం ఫాదర్ గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగనే తిరుపతి నుంచి కూడా ఎంతో దూరం అయినా సరే నేను వస్తానని నిన్నటి దినాన్నే ఫోన్ చేసి అభయాన్ని ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజు ఫాదర్ గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది గురువులతో పాటు మఠ కన్యలు, అనేక మంది ఉద్యోగరీత్యా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ, మరి మన జాండ్లవరం, వరదాయపల్లె, కూడలి గ్రామం నుండి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇదే నా నిండు హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా దివ్య బయలు పూజలో మన కోసము తండ్రి గారిని ప్రార్థించవలసిందని అందరినీ మనవి చేస్తూ మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ తండ్రి గారిని దివ్య బలి పూజకు ఆహ్వానించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో నిలువబడి ఇటు చుట్టూ కలియ చూస్తే ఎంతో సుందరమైనటువంటి మనోహరమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అలాగే ఈ స్థానానికి ముందు ఉన్నటువంటి మంచి రోడ్డు, మంచి వసతులు మనకు కనిపిస్తాయి. దేవుని యొక్క చిత్తమేమో, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ ఒక మంచి పుణ్యక్షేత్రము ఏర్పడాలి, దేవునికి ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతమంతా కూడా స్తుతులు సమర్పించబడాలి, ఆయన నామము ఎలుగెత్తి చాటబడాలి అన్నటువంటి చిత్తమేమో దేవుడు ఎంతో చక్కని ప్రదేశాన్ని మనకు ప్రసాదించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక ప్రముఖులు, అలాగే గురు పుంగవులు ఇక్కడికి వచ్చారు, కన్యాస్త్రీలు ఇక్కడికి వచ్చారు. గురువులు, కన్యాస్త్రీలు వచ్చారంటే వారు అభిషిక్తులు, దేవునికి సమర్పించబడినటువంటి వారు. వారి రాకతో మన ప్రాంతమంతా కూడా పవిత్రమైపోతుంది. అలాగే మన మేత్రాసనంలోని సీనియర్ గురువులు ఇక్కడ ఉన్నారు. వారందరి యొక్క ప్రార్థనలు మనకు సహాయం. వారి ద్వారా ఈ ప్రాంతమంతా కూడా దేవుని చేత గొప్పగా ఆశీర్వదింపబడి, ఎవరెవరైతే కన్నులెత్తి ఈ పర్వతం వైపు చూస్తూ ఆనందపడుతూ ప్రభుని స్తుతిస్తారో వారందరూ కూడా ఆశీర్వదింపబడాలని, వారి కుటుంబములు, వారి పిల్లలు, పెద్దలందరూ ఆయన అనుగ్రహాన్ని పొందాలని మనవి చేస్తూ ఈ ప్రార్థనను కొనసాగిద్దాం. ఈ దివ్య బలి పూజలు దేవుని అనేక విషయములు ప్రార్థన చేసుకుంటూ కోరుకుందాం. మనందరినీ సంరక్షించవలసినదిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. చూపించి నన్నాదుకోవయ్యా దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా, పాపిని.
అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్యజీవ మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము మానసికమును శారీరకమును ఆరోగ్యమును భవించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితము నుండి విముక్తిని పొంది పరలోక నిత్యానందమును తనివి తీరా అనుభవించున్నట్లు కృపచూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సినాయి కొండ మీద దైవ సాక్షాత్కారము. మొదటి పట్టణము నిర్గమకాండము 19వ అధ్యాయము వచనములు 16వ వచనం నుండి 25వ వచనం వరకు. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు క్రమ్మెను, పెద్ద నాదముతో కొమ్ము బూర మ్రోగెను. విడుదలలో ఇజ్రాయేలులందరూ వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇజ్రాయేలులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ అంచున నిలబడిరి. యావే అగ్ని రూపమున సినాయి కొండ మీదికి దిగువచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాట్లాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. యావే మోషేతో వెళ్ళి ప్రభువును చూచుటకు ఎవరును హద్దులు దాటి ముందునకు రాకూడదని ఇజ్రాయేలులను హెచ్చరింపుము. వచ్చినచో ఎంతోమంది చచ్చిపోవుదురు. యావే కడకు వచ్చు యాజకులు సైతము శుద్ధి చేసుకొనవలెను. అటుల కానిచో యావే వారి మీద విరుచుకుపడను అనెను. దానికి మోషే ఇజ్రాయేలులతో ఎవరును కొండ ఎక్కిరారు, కొండకు హద్దులు ఏర్పరచి పవిత్రమైన దానిగా చాటింపుము అని నీవు ముందుగానే హెచ్చరించితివి కదా అనెను. యావే మోషేతో కొండ పోయి అహరోనును నీతో పాటి కొనిరమ్ము. ప్రభువును చూచుటకై యాజకులు గాని ఇజ్రాయేలులు గాని హద్దు దాటి రానియకుము. వచ్చినచో యావే వారి మీద విరుచుకుపడును అనెను. మోషే కొండ దిగి వెళ్ళి ఇజ్రాయేలులతో ఆ మాటలు చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. వీనియలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలు కొల్పెదమా. వీనియలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలు కొల్పెదమా. తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా, తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా.
ప్రియలారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొలిపెదమా. రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రభువు సేవకుడు అగుటచే బందీవైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహశీలులుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మీరు దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసార స్తుతించనా, మనసార స్తుతించనా ప్రభు. పాలి దైవమ స్తుతించనా, మా పాలి దైవమ స్తుతించనా. జీవితకాలము నీ పద సేవలు, జీవితకాలము నీ పద సేవలో నిరదము నేను జీవించగా, నిరతము నేను జీవించగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహమును చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తల సైతము ప్రజలు అట్లే హింసించరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. హీబ్రూ సాంప్రదాయంలో బైబిల్లో మనం గమనిస్తే పర్వతాలపైన దేవుని యొక్క అనుగ్రహం ఉంటూ వస్తున్నది అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. మొట్టమొదటిగా మనం మొదటి పట్టణంలో చదివినట్లుగా సీనాయి కొండ మీద దేవుడు సాక్షాత్కారం ఇచ్చి అక్కడ నుండి ప్రజలను ఆశీర్వదించడము, అక్కడే 10 ఆజ్ఞలు ప్రసాదించడము, ఒప్పందం చేసుకోవటము, తనకు ప్రజలకు మధ్య ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. అక్కడ నుండి వారిని ఆశీర్వదించడం కూడా జరిగింది.
అందువల్ల సీనాయి కొండ అంటే యూదులకు ఎంతో ప్రాణ సమానం. దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ సీనాయి కొండ వైపు చూడడానికి కూడా సాహసించరు. ఎందుకంటే పవిత్రమైనటువంటి పర్వతము కొండ, దాని వైపు చూసిన అపవిత్రమైనటువంటి కళ్ళతో చూసినప్పుడు మేము ఎంత మాత్రము దానికి అర్హులము కాము అంటూ భయపడుతూ ఉండేవారు. అలాగే దేవుడు కూడా మోషేను సినాయి పర్వతం అగ్రభాగానికి అక్కడికి పిలిపించి అక్కడ తన సాక్షాత్కారం ఇస్తూ ఆయనకు 10 ఆజ్ఞలు ఇవ్వటం మనం గమనిస్తాం. అక్కడే ఒక్కచోట మాత్రమే బైబిలులో దేవుడు తనను తాను ఎరుకుపరుచుకొని కనిపించినట్లుగా బైబిలులో ఉంది. దేవుడు ఎవరికీ కనిపించలేదు. యేసు ప్రభు ఆయన దైవ కుమారుడు, ఆయన స్వయాన చూశాడు, అది వేరే విషయం. కానీ మానవ మాతృలకు ఎవరికి కూడా దేవుడు కనిపించలేదు. మోషేకు మాత్రమే కనిపించాడు. అది ఎలా? మోషే అన్నాడు, నేను నిన్ను చూడాలి అన్నాడు. ఎందుకంటే నీ పవిత్రతను, నీ మహిమను, నీ గొప్పదనాన్ని ఇదిగో పర్వతం క్రింది భాగంలో ఉన్నటువంటి ప్రజలకు చెబుతాను. వారికి చెప్పి నువ్వు ఎంత మహిమాన్వితుడవో, ఎంత గొప్పవాడవో వారికి వివరిస్తాను. కాబట్టి నేను చూడాలి అని అన్నాడు. అప్పుడు దేవుడు నవ్వి, నా ముఖము నీవు చూడలేవు, నీవు చూస్తే నీవు భస్మమైపోతావు, నీవు చనిపోతావు. అయినా నీవు నా సేవకుడవు కాబట్టి, నాకు ఇష్టమైనటువంటి సేవకుడవు కాబట్టి నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. అదేమిటంటే నేను అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా వెనుక భాగం వైపు నీవు నన్ను చూడవచ్చు అంటూ దేవుడు ఆయన ముందుగా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన వెనుక భాగాన్ని మాత్రమే మోషే చూస్తాడు. ఇది చాలా హృదయమైన, పవిత్రమైన, మనం ఊహించినటువంటి ఒక సంఘటన. ఆ దృశ్యం మనం అనుకుంటేనే మన మనసు పులకరించిపోతుంది. దేవుడు ఆ విధంగా ఆ పర్వతం మీద ఆయన సాక్షాత్కరించడం. ఇలాగా చాలా చోట్ల కూడా పర్వతాల మీద భగవంతుడు, హోరేబు పర్వతం మీద అయితేనేమి, అలాగే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటానికి పిలిచినటువంటి పర్వతం మీదనైతేనేమి, ఈ పర్వతాల మీద తన అనుగ్రహాన్ని అందజేసినట్లు మనం గమనిస్తాం. చివరిగా యేసుక్రీస్తు ప్రభువు పర్వతము పైకి చేరి అక్కడ నుండి ప్రసంగిస్తూ ఒక చక్కని ప్రసంగాన్ని ప్రజలకు అందించారు. ఆ ప్రసంగమే మనం విన్నాము. దీనాత్ములు ధన్యులు అంటూ అక్కడ నుండి ప్రకటించాడు. అక్కడ నుండి దేవుడు తన చిత్తాన్ని ఆయన తెలియచేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే పర్వతం పై నుండి, పర్వతము నుండి దేవుడు ప్రజలను అనుగ్రహించేటువంటి ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తున్నాం. అలాగా మనం చూస్తే ఈరోజు కూడా మన క్రైస్తవ సాంప్రదాయంలో చాలా పర్వతాలు, గిరులు, గిరి అంటే పర్వతం అనే అర్థం. పర్వతం అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది, గిరి అంటే ఇంకొంచెం చిన్నది. అలాగే మన సాంప్రదాయంలో, మన రాయలసీమ భాషలో తిప్పలు అని అంటాము. తిప్ప అంటే ఒక చిన్న పర్వతం. తిప్పలు అన్న పదం కూడా దాని నుంచే వచ్చింది. ఆ తిప్పను దాటాలంటే చాలా కష్టం, కాబట్టి దాని తిప్పలు ఆ విధంగానే ఆ మాట కూడా వచ్చింది. ఇలా ఈ చిన్న పైన ఉన్నటువంటి ఒక ప్రదేశంలో దేవుడు వెలసి ఆశీర్వదిస్తాడు అన్నటువంటి దానికి సంకేతం ఏమిటంటే, మనిషి ఎంత పెద్దవాడైనప్పటికీ, ఎంత ధనవంతుడైనప్పటికీ, సమాజంలో ఎంత పెద్ద స్థానం ఉన్నప్పటికీ కూడా క్రింద నిలబడి పైకి చూడవలసింది. పైన దేవుడు ఉంటాడు, క్రింద మనిషి ఉంటాడు. తనకెంతో అహం ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, సమాజంలో స్తోమత కలిగి ఉండవచ్చు, ఎంతో ఆస్తి కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా కింద నిలబడి పైకి చూడవలసిందే. ఎందుకంటే అనుగ్రహించేవాడు ఆయన, అనుగ్రహింపబడేది మనిషి. ఈ భావము ఇందులో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే పర్వతం అన్నటువంటిది ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంది. ఈరోజు నేను మొదట చెప్పినట్లుగా ఈ చిన్న పర్వతం మీద దేవుడు మనను అనుగ్రహించి మనందరికీ కూడా తన దీవెనలు అందచేయటానికి ఇక్కడ నుండి మానవ స్వరము దేవుని స్తుతిస్తూ, దేవుని పొగడుతూ, 10 మందికి ఆయన వెల్లడి చేస్తూ తన యొక్క మహిమను కీర్తించడానికి దేవుడు అనుగ్రహిస్తూ ఈ ప్రాంతాన్ని మనకు అనుగ్రహించాడు. అందువల్ల మనమందరం కూడా సంతోషిస్తూ ఇక్కడ సమావేశమై ప్రార్థనలు చేస్తున్నాం.
ఆయనకు స్తుతిగీతాలు పాడుతున్నాం, దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. ఎంతో పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను మనము ఇక్కడ సమర్పిస్తున్నాం. అందువల్ల ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలముగా మనం భావించాలి, పవిత్రమైన స్థలముగా భావించాలి. అలా భావించినప్పుడు అందువల్ల వచ్చేది ఏమిటి? మనిషి సంస్కరింపబడతాడు, మనుషులు మారిపోతారు. ఆ పవిత్ర భావం మన మనసులో ఉన్నప్పుడు మనుషులు మారిపోతారు. మనుషులు మారినప్పుడు సమాజం మారిపోతుంది. ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక చక్కని సంస్కారవంతమైన సమాజం మన మధ్యలో ఏర్పడుతుంది. అందుకే ప్రభువు మనిషిని మార్చాలి, మనసులు మార్చాలి అంటూ తాను మొట్టమొదటి నుండి ప్రయత్నం చేశాడు. మనుషులు మారాలి, దేవుని గొప్పతనాన్ని గ్రహించాలి, తమ పాపమును విడనాడి పుణ్య జీవితంలో ప్రవేశించి దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోగలగాలి, సోదర భావంతో మెలగాలి, క్రమశిక్షణతో మెలగాలి. అలా ఉన్నప్పుడే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజంలో దేవుడు స్తుతింపబడతాడు అంటూ ప్రభువు కోరుకుంటూ మనుష్యులను మార్చడానికి తన జీవితకాలంలో ఆయన ప్రయాసపడినాడు. మీరు మనసులు మార్చుకోనండి, ఇలా ఉండకూడదు, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి అంటూ ఒక దారి చూపించినటువంటి ఒక మహానుభావుడు యేసుక్రీస్తు. అందుకే మనుషులు మారినప్పుడు సమాజం మారుతుంది, సమాజం మారినప్పుడు ప్రపంచమే మారుతుంది అన్నటువంటి నినాదం ఆయన ద్వారానే మనకి ఈ విధంగా లభిస్తూ ఉంది. కాబట్టి పర్వతం పైన ఉన్నటువంటి ప్రభు కోరుకునేది ఏమిటంటే ఒక కట్టుదిట్టమైన సంస్కారవంతమైన క్రమశిక్షణతో కూడినటువంటి క్రైస్తవ జీవితం ఆయన కోరుకునేది ఇది. అందువలనే ప్రతి సంవత్సరము మనం చేసేటువంటి పండుగలలో ఒక భక్తి భావముతో, ఒక మంచి క్రమశిక్షణతో, దేవుణ్ణి స్తుతించేటువంటి గొప్ప మనసుతో ఇతర సహోదరి సహోదరులను దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా పలుకరిస్తూ ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పడంలో వీటన్నిటిలో కూడా క్రైస్తవ సంప్రదాయం దాగి ఉంది అంటూ మనం గమనించాలి. అందుకే పర్వతాలు మన జీవితంలో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాయి. అలాగే గొప్ప భావాన్ని మన మనసులో పలికిస్తాయి. మీరు చాలామంది చూసే ఉంటారు గుణదల మాత అంటూ, అలాగే నిర్మలగిరి మాత అంటూ ఏలూరులో, విజయవాడలో చాలా ప్రాంతాలలో దేవుని యొక్క అనుగ్రహం వల్ల అక్కడ దైవ సాక్షాత్కారము లభించి దైవీకమైన వ్యక్తులు అక్కడ దర్శనాలు ఇస్తూ, మనుషులను ఆశీర్వదిస్తూ, మనుషుల ప్రార్థనను దేవునికి చేరవేస్తూ దేవుని ఆశీస్సులు మనుషులకు తీసుకువస్తున్నారు. అలాంటివే మనం చెప్పినటువంటి ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా, అవన్నీ కూడా మంచి విధంగా నెలకొని మనుషులలో భక్తిభావాన్ని తీసుకురావాలి అని అంటే మనమందరము శ్రమించాలి, మనమందరము కష్టపడాలి. ఎందుకంటే అలా దీనభావముతో భగవంతుని ప్రార్థించినప్పుడే మన యొక్క విన్నపములు దేవుడు ఆలకించి మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు. మన కోరుకున్న విధముగా మన పుణ్యక్షేత్రాలన్నీ కూడా భగవంతునికి ఒప్పుదలగా, అలాగే మనుషులకు ఆమోదయోగ్యంగా ఉంటూ అందరము సంతోషంగా జీవించడానికి సాధ్యమవుతుంది. ఇది కథోలిక సాంప్రదాయంలో ఒక భాగం. నిన్న మొన్న 2 రోజులు హైదరాబాదులో జూబిలీ జరుపుకున్నారు. మన 6 మేత్రాసనాలు కలిసి జూబిలీని జరుపుకున్నాం. కొంతమంది గురువులు ఇక్కడ ఉన్నటువంటి వారు, అలాగే మరికొంతమంది ప్రజలు అక్కడికి వచ్చారు. అక్కడ 2 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతో గొప్ప భక్తి భావముతో ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ వేడుకలలో ప్రసంగాలు చెప్పేటువంటి వారు, నిష్ణాతులైనటువంటి వారు, బాగా తెలిసినటువంటి వారు, చదువుకున్నవారు ప్రసంగాలు చెబుతూ కొన్ని విషయాలను అవగాహన కలిగించే విధంగా ప్రజలకు అందించారు. అందులో నేను కూడా బైబిల్ గురించి ఒక ప్రసంగం చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ప్రజల యొక్క స్పందనను కూడా మేత్రాలు కోరుకున్నారు. బిషప్ గారు అడిగారు అందరినీ, మీ యొక్క సమాధానాలు, అలాగే మీకున్నటువంటి సందేహాలు, మీరుకున్న సలహాలు అన్నీ కూడా అందించినట్లయితే మేము ప్రజలకు అందజేస్తాము అంటూ చెప్పడం జరిగింది. చాలామంది మంచి మంచి సలహాలు చెప్పారు. మంచి విధంగా వారి యొక్క అనుభవాలు వారు తెలియచేస్తూ వచ్చారు. ఒక స్త్రీ మాత్రము, మన మేత్రాసనానికి చెందినటువంటి ఒక స్త్రీ, రాయచోటి నుండి అనుకుంటాను, ఆమె ఒక మాట అన్నారు. ఏమన్నారంటే,
2 రోజులుగా దాదాపు 1500-1600 మంది ప్రజలు, ఇంతమంది గురువులు, ఇంతమంది మేత్రానులు అందరూ కలిసి ఎంతో భక్తిభావముతో ఎలాంటి శబ్దము కూడా లేకుండా ఎంత చక్కగా ఈ సదస్సు నిర్వహించారు. ఎంత బాగుంది ఈ సదస్సులో మేము వినేటప్పుడు, అలాగే మేము చెప్పేటువంటి మేము స్వీకరించేటప్పుడు. ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సదస్సులు, మీటింగులు జరపడం అన్నటువంటిది కేవలం కథోలికులకు మాత్రమే సాధ్యమవుతుంది అని అన్నది. ఇది నేను కట్టుకథగా చెప్పడం లేదు. ఇక్కడ కొంతమంది గురువులు అక్కడికి వచ్చారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారు. ఆమె ఈ మాట అన్నారు. ఈ మాట అన్నప్పుడు బిషప్లందరూ కూడా దాన్ని ఆ వ్యాఖ్యను మెచ్చుకున్నారు. ఆమె చెప్పిన రీతిని అందరూ మెచ్చుకున్నారు. కథోలికులకు మాత్రమే ఇంత క్రమశిక్షణ ఉంటుంది, ఇంత భక్తిభావం ఉంటుంది. ఒక క్రమమైన పద్ధతిలో సంస్కారవంతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ చెప్పేటువంటి మాటలు వింటూ, అలాగే ఎంతో భక్తిభావంతో పూజలో పాల్గొంటూ, ఎలాంటి శబ్దం లేకుండా, శబ్దం చేయకుండా ఎంతో క్రమశిక్షణతో మెలిగేటువంటి ఒక మంచి సంఘం కథోలిక సంఘం. అందుకే క్రమశిక్షణకు మనం మారుపేరు. క్రమశిక్షణకు మనం మారుపేరు. అనేక జీవితాలలో, అనేక విషయాలలో మనం క్రమశిక్షణ పాటిస్తాం. అలా క్రమశిక్షణ పాటించిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆదరిస్తాడు. వారికి కావలసినటువంటి విజయాన్ని వారి జీవితంలో ప్రసాదిస్తారు. అలా ఉండబట్టే కదా మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఒక కుటుంబం సంస్కారవంతంగా క్రమశిక్షణతో ఉంది అంటే ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒక తండ్రి ఆధ్వర్యములో, తల్లి యొక్క ఆప్యాయతలో వాళ్ళందరూ ఎంతో సంస్కారవంతంగా క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నారంటే వారిలో ఎంతో ఆనందము కూడా ఉన్నది అని మనం గమనించాలి. అలాగే మనం కూడా అలాంటి మంచి క్రమశిక్షణలో ఉంటాం. మన పర్వతాలు నేర్పించేటివి ఇవే. మీరందరూ దేవుని స్తుతించండి, క్రమబద్ధమైన జీవితం జీవించండి, మీరందరూ నా దగ్గరకు రండి, ఇక్కడ వెలసినటువంటి ప్రభు యొక్క ఆశీస్సులు పొందండి, మీ జీవితంలో వాటి ఫలప్రదం చేసుకొనండి, మీరు సంతోషంగా జీవించండి. అలాగే ఈ సంతోషాన్ని 10 మందికి పంచండి. ఇక్కడ నుండి దేవుని మహిమ ఆకాశాన్ని చేరుతూ స్వర్గానికి ఎలా చేరుతుందో అలాగే ఆయన ఆశీస్సులు 10 మందికి చేరుతున్నాయి. వారందరూ కూడా సంతోషంగా జీవించడానికి ప్రభు అభిలషిస్తున్నారు, కోరుకుంటున్నారు అన్నటువంటి మంచి వార్తను ప్రతి పర్వతం మనకు తెలియజేస్తుంది. అలాగే మన మధ్య వెలిసినటువంటి ఈ స్వస్థతగిరి మాత అన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఒక సంతోషము, ఒక ఆనందం, అలాగే దేవుడు మన మీద కురిపించేటువంటి స్వస్థత అంటే చాలామంది వెంటనే ఏదేదో శారీరకంగా ఈ జబ్బు నయం కావాలి, అది ఈ స్వస్థత జరగాలి. నిజమే, మంచిదే. కానీ స్వస్థత అన్నటువంటిది మనసులో కూడా కలగాలి. ప్రభు ముందు అది కోరుకున్నాడు. నీ మనస్సునందు ఒక స్వస్థత జరగాలి అని కోరుకున్నాడు. కాబట్టి అలా మనస్సులో, అలా శరీరంలో స్వస్థత కలుగుతూ మనమందరం కూడా దైవ చింతనతో మంచి విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ప్రభువు ఈ స్వస్థతగిరి మాత శిఖరము నుండి మనందరికీ పిలుపునిస్తున్నాడు. మీరు సంతోషంగా జీవించండి, అందరూ కలిసిమెలిసి ఐక్యంగా జీవించండి, క్రమబద్ధమైన జీవితం జీవించండి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ యొక్క సంతోషాన్ని 10 మందికి తెలియచేయండి. ఇక్కడ ఉన్నటువంటి నేను మిమ్మందరిని దీవిస్తాను, మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందిస్తానంటూ ఆయన మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. అలాగే స్వస్థతగిరి మాత ఆ తల్లి యొక్క దీవెనలు మనందరి మీద ఉంటాయి. పలు చోట్ల కూడా మరియ తల్లి తాను దర్శనమిస్తూ మనందరిని కూడా సంతోషపరుస్తూ ఉంది. మనందరికీ కూడా తాను చేరువలో ఉన్నాను అన్నటువంటి సందేశాన్ని ఆమె అనుగ్రహిస్తూ ఉంది. ఒక తల్లి ఎప్పుడు కూడా బిడ్డలకు దగ్గరగా ఉంటుంది, చేరువలో ఉంటుంది. తండ్రి పనికి వెళుతూ ఉంటాడు, కానీ తల్లి ఎప్పుడు కూడా బిడ్డలకు చేరువలో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. అలాగే మన సంఘంలో కూడా ఆ తల్లి మన బాగోగులు చూస్తూ, మన అవసరాలను తీరుస్తూ, మనకు స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, సామాజిక స్వస్థత ఇవన్నీ కలుగు చేస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అందువల్లనే స్వస్థతగిరి మాతలో ఉన్నటువంటి ఆ గొప్ప మహత్యాన్ని మనం తెలుసుకుందాం. ఆమె ద్వారా ఆశీస్సులు పొందుదాం. ఆమె ద్వారా మన విన్నపములు భగవంతుడికి తెలియజేద్దాం. ఆ విధంగా ఈ ప్రాంతమంతా కూడా దేవుని చేత, ఆయన ఆశీస్సుల చేత గొప్పగా ఆశీర్వదింపబడి
మనమందరం కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ 10 మందికి స్వార్థను చాటడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎంతో చాలా ఆనందకరమైనటువంటి నయనానందకరమైనటువంటి ప్రకృతి సంపదతో మన చుట్టూ కూడా ఎంతో చక్కని వాతావరణం ఇక్కడ ఉన్నది. అందువల్ల ఇంకనూ అనేక విధాలుగా ఈ పుణ్యక్షేత్రము విరాజిల్లి ఇంకా కూడా అభివృద్ధి చెందబడి మనందరికీ సంతోషాన్ని కలుగజేస్తూ మన మేత్రాసనములో చాలామందికి 10 మందికి మంచి విధముగా స్వస్థతను చేకూరుస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఉండాలని మనసారా కోరుకుందాం. అలాగే దేవుని యొక్క చిత్తము ఇలాగా మనందరికి కూడా వ్యక్తమవుతూ ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో మనకు కావలసిన విన్నపములు ఆ మరియ తల్లి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాలని మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన సమాజం కొరకు, మన మేత్రాసనం కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేతులు పైకెత్తి 2 నిమిషాల పాటు ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఉన్నతమైన స్థలములో ఉండువాడు, కొండపైన ఉండువాడు. ఇదిగో దేవుడే స్వస్థతగిరి మాత. ఆమెను బట్టి మనందరి జీవితాల్లో స్వస్థత జరిగిస్తాడన్నటువంటి గొప్ప విశ్వాసంతో చేతులు పైకెత్తి, ఎవ్వరు కూడా చేతులు దించొద్దండి, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. నువ్వుంటే చాలును యేసయ్యా, నీ వెంటే నా అడుగులు యేసయ్యా, నా హృదయం నీతోనే యేసయ్యా, నీవే నా యేసయ్యా. అందరూ స్వరంతో పడతారు. నువ్వుంటే చాలును యేసయ్యా, నీ వెంటే నా అడుగులు యేసయ్యా, నా హృదయం నీతోనే యేసయ్యా, నీవే నా యేసయ్యా. దయగల దేవా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీవు ఉన్నతమైన స్థలములో ఉండే దేవుడవు నా తండ్రి. మేము మిమ్మల్ని మా తల పైకెత్తి చూడాలి తండ్రి, అనగా మేము క్రింద ఉండువారు తండ్రి, నేలపైన ఉండేవారి నాయన. మరణించిన పిదప మట్టిలో కలిసిపోయేవారము తండ్రి. ఇదిగో తండ్రి, సమయంలో ఈ రక్షణగిరి మాత, స్వస్థతగిరి మాత అనే కొండపై మీ బిడ్డలు చేరి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మా పాపు గారిని, మా పీఠాధిపతులను మా కోసం తన భుజములపై మా మేత్రాసనాన్ని మోస్తున్నటువంటి మా సగినాల పాల్ప్రకాష్ తండ్రి గారిని, గురువులను, కన్యాస్త్రులు మీరు దీవించమని మనం ప్రార్థిస్తున్నాం. అందరికీ స్వరమితి పాడుకుందాం. నువ్వుంటే చాలును యేసయ్యా, నీ వెంటే మా అడుగులు యేసయ్యా. అందరూ స్వరమితి. నువ్వుంటే చాలును యేసయ్యా, నీ వెంటే మా అడుగులు యేసయ్యా, నా హృదయం నీతోనే యేసయ్యా, నీవే నా యేసయ్యా. అందరూ స్వరమెత్తి. నా హృదయం నీతోనే యేసయ్యా, నీవే నా యేసయ్యా. ఈ జాన్లవరములో వెలసినటువంటి స్వస్థతగిరి మాత పుణ్యక్షేత్రాన్ని నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడ జరిగినటువంటి ప్రతి మేలును ప్రభువా, ఈ స్వస్థతగిరి మాత కొండను బట్టి, స్వస్థతగిరి మాత మరి ప్రార్థన సహాయాన్ని బట్టి, ఇక్కడ మీరు మీ బిడ్డల ఎడల చూపినటువంటి కృపను బట్టి నాయన
మీ బిడ్డలకు ఇస్తున్నటువంటి స్వస్థతను బట్టి, సమాధానాన్ని బట్టి, నాయన ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ ప్రభువా, ఇక్కడికి నడిచే ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి మీరు అనేకమైనటువంటి మేలులు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, ప్రత్యేకించి ప్రభువా, ఈ స్వస్థతగిరి మాత మరి పాదముల కింద ఉన్నటువంటి జాన్లవరం గ్రామాన్ని ప్రభువా, గ్రామ పెద్దలను ప్రభువా, గ్రామంలో నుండి ప్రతి కుటుంబాన్ని ప్రభువా, మరి ముఖ్యంగా నాయన ఈ స్వస్థతగిరి మాత ప్రార్థన ఆశిస్తున్నటువంటి మా కడప మేత్రాసనాన్ని ప్రభువా, మా మేత్రాసనటువంటి ప్రతి విచారణ ప్రభువా, మరి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు విచారణటువంటి ప్రభువా, మా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రతి విచారణ ప్రభువా, ప్రతి గురువును ప్రభువా, ప్రతి విశ్వాసని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి ఈ సమయంలో ప్రత్యేక విధంగా దీవించని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ మా దిన ప్రార్థన మహాప్రభువును మా ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామములో తల్లి స్వస్థతగిరి మాత ప్రార్థనా సహాయాన్ని బట్టి మీకు సమర్పిస్తాడికి ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వ విభుడైనా నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ. విశ్వ విభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. విశ్వ విభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా, నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వ విభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేమడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను
పొందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ వచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ స్వస్థతగిరి మాతగా మహోత్సవమును కొనియాడు మేము నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతకు పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమునకు ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండియున్నవి. భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నది. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా.
పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో సహాయం దయచేయుడు. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి పూజాబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో పాపుగారిని, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న
ఈ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలు చెదరబడిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకము దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరతి 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 తండ్రి దేవునికి దీపారతి ఆరతి 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 పుత్ర దేవునికి ధూపారతి ఆరతి 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 ఆత్మదేవునికి పుష్పారతి ఆరతి 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 ఆత్మదేవునికి దీపారతి ధూపారతి పుష్పారతి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మా పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క
మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. అయినను మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం ప్రేమాహారం పరలోకము చేర్చే ప్రభుని ఆత్మాహారం. మీరు సేద్యము చేయని పరలోక నీళ్ళలోనికి నడిపించు వెందిరి, మీరు కట్టుకునని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోవు వెందిరి. మీరు సేద్యము చేయని పరలోక నీళ్ళలోనికి నడిపించు వెందిరి, మీరు కట్టుకొనని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోవు వెందిరి. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి స్వర్లోక ద్రాక్ష రసమును నిచ్చు వెందిది, మీరు నాటని జీవపు తోటల నుండి పరలోక జీవ ఫలమును నిచ్చే వెందిది. యేసుని విందే పరలోక విందు, సప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే. ఇప్పుడు మన విచారణ గురువులు ఫాదర్ వై అనిల్ గారు వందన సమర్పణ గావిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే దిస్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది. 3 రోజులు నిద్ర ఉండదు. నిద్ర పోద్దామంటే వర్షం ఏ విధంగా పండగ అవుతుంది అనే ఆందోళనే. నాతో ఉన్నటువంటి 2-3 ఫాదర్లు పీస్ఫుల్గా నిద్రపోతున్నారు. వాళ్ళని చూసి ఇంకా తప్పదు, బాధ్యత, దేవుడిచ్చినటువంటి బాధ్యత. కాబట్టి నాతో పాటు ఫాదర్ సురేష్ గారు ఇద్దరము కూడా ఏ విధముగా ఏంటని ఆందోళన చెందుతూ ఉన్నాం, మా పెద్దలందరం కూడా. అందుకే మరియ తల్లిని నమ్ముకున్నటువంటి ఏ బిడ్డకైనా సరే
ఆమె ప్రార్థన అర్థించినటువంటి ఏ బిడ్డకైనా సరే అడగక ముందే తల్లి మన యొక్క అవసరాలను గుర్తిస్తూ ఉన్నది. గత 4 రోజులుగా వర్షం పడ్డది. ఈ రోజు నిన్నటి దినము ఊరేగింపు తల్లి అవుతున్నప్పుడు ఎటువంటి వర్షము లే. దివ్యబలి పూజ బిషప్ గారు వచ్చేటప్పుడు కొద్దిగా మబ్బుగా ఉన్నది, ముందుగా భయం వేసింది. బిషప్ గారు తండ్రి గారు అంటున్నారు, ఫాదర్ ఇక్కడ వర్షం ఉంది, ఇక్కడ పరిస్థితి బాగలేదు, ఎలా ఉందని. అంతా సక్రమంగానే ఉంది. దేవుడికి మొట్టమొదట మనము కృతజ్ఞత తెలపాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరము కూడా దేవుని యొక్క మహిమను చాడుతూ గట్టిగా 2 నిమిషాలు దేవాతి దేవునికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి మనకి ఏదైనా మేలు చేస్తే దానికి కృతజ్ఞతా భావం అనేది దేవునితో మొదలుకొని సామాన్య ప్రజలు మనము కూడా కృతజ్ఞత భావాన్ని తెలుపుకోవాలి. మరి విచారణ గురువులుగా ఈరోజు ఈ స్వస్థతగిరి మాత పుణ్యక్షేత్ర తిరునాళ మహోత్సవానికి విచ్చేసినటువంటి మన పీఠాధిపతులు అయినటువంటి శ్రీ 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 మహాగణ డాక్టర్ సగినాల పాలు ప్రకాష్ తండ్రి గారికి కరతాల ధ్వనులతో ఆపుకున్న 2 నిమిషాలు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన కోసం ప్రార్థించినటువంటి తండ్రి గారికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. ఆహ్వానం మన్నించారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వారి యొక్క మీటింగ్ కారణముగా గౌరవనీయులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారు శాసనసభ్యులు మైదుకూరు మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించారు. సందర్భాన్ని బట్టి రాలేకపోయారు. మరి ఎక్కడున్నా సరే వారి యొక్క సహాయము, వారి యొక్క మంచి తనము మనకెల్లప్పుడూ తోడుగా ఉండాలి. కాబట్టి రాలేనటువంటి మన శాసనసభ్యులు గారైనటువంటి శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత భావాన్ని తెలుపుకుందాం అందరం కూడా. అలాగనే చాలామంది నాయకులను మనము పిలిచి ఉన్నాము. మరి వారు కూడా వస్తానన్నారు. వారి యొక్క పని పాటల వల్ల రాలేకపోయారు, వారి యొక్క బాధ్యత. కాబట్టి రాలేనటువంటి వారిని కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని కూడా అభినందించుదాం, వారికి కృతజ్ఞత భావాన్ని తెలియచేద్దాం. మరి మన కడప మేత్రాసన ఛాన్సలర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ ఫాదర్, వచ్చినందుకు మా కోసం ప్రార్థించినందుకు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో డీన్స్ ముగ్గురు ఉన్నారు. ఒకరు మన డీన్ రెవరెండ్ ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారు. మరి ప్రొద్దుటూరు డీన్గా పిలవగానే నేనున్నాను భయపడకు అని అంటారు ఎప్పుడైనా సరే. సో వచ్చి ప్రార్థించినందుకు ఫాదర్ గారండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగనే పూర్మవెల్లి డీన్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ గారికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి చిత్తూరు డీన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ దేవసహాయం ఫాదర్ గారికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యముగా నిన్నటి దినాన్న మనందరికీ కూడా స్వస్థతా ప్రార్థనలు, దివ్య బలి పూజను సమర్పించి విశాఖ అగ్రపీఠము నుండి వచ్చినటువంటి 2 పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మామిడి రాజేంద్ర ఆయన నడిపించి ఉన్నారు. మరి ప్రత్యేకముగా మామిడి రాజేంద్ర ఫాదర్ గారికి, రెవరెండ్ ఫాదర్ వై నరేష్ గారికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించడం. అలాగనే ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలలో నాకు తోడ్పాటు ఉన్నటువంటి మా సంఘ పెద్దలు జాండ్లవరం, కోడలి, వరదాయపల్లె సంఘ పెద్దలు అనేక విషయాలలో నాకు తోడుగా ఉంటూ ముందుకు నడిపించి ఉన్నారు. మనందరి తరపున సంఘ పెద్దలకి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించుదాం. అలాగనే దివ్య పూజ బలిలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. డెకరేషన్ కమిటీ, అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ ఇంత అద్భుతంగా చేసినటువంటి మన శివారెడ్డి గారి యొక్క బృందానికి అంతటికి కూడా
నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఇంతమంది జనానికి కూడా భోజన సదుపాయాలను ఏర్పరిచినటువంటి మా సంఘ పెద్దలు, వారు ఆహ్వానించినటువంటి అక్కడ కుకింగ్ సిబ్బంది, వారికి కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగనే నాకు అనేక విధాలుగా సహకరించినటువంటి ఉపదేశులు ఇద్దరు, మహేష్ అండ్ పెద్ద ఉపదేశి రాజు గారు, వారికి కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఆల్టర్ డెకరేషన్, తేరు, ఇవన్నీ కూడా బాగా చక్కగా నీట్గా ఈరోజు తయారు చేసినటువంటి నందిపల్లి సిస్టర్ గారికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంతో దూరం నుండి వచ్చినటువంటి పలుపరు కాన్వెంట్స్ నుంచి వచ్చినటువంటి మదర్ జనరల్, సుపీరియర్ జనరల్, ఆరోగ్యమాత, ఇలా చూసుకుంటే నందిపల్లి విచారణ నుంచి వచ్చారు, చాలా విచారణ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్. అలాగనే ఈరోజు డ్రమ్స్ కొడుతూ కోలాటం వేసినటువంటి చిన్నారి బిడ్డలు 3 గ్రామాల నుండి, జాండ్లవరం, వరదాయపల్లె, కూడలి, ఈ 3 గ్రామాల నుండి వచ్చినటువంటి డాన్స్ కోలాటం వేసినటువంటి ప్రతి బిడ్డకి కూడా, అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం. థ్యాంక్ యూ. అలాగే ఎంట్రన్స్ బిగినింగ్లో కొద్దిగా ఆలోచన వచ్చింది, అక్కడ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని. కానీ వారి యొక్క ప్రోత్సాహం, ఎవరు మా పెద్దల యొక్క ప్రోత్సాహం బట్టి కొద్దిగా త్వరగా ముందుకు వచ్చి దివ్యబలి పూజలో పాల్గొనే ప్రతి బిడ్డకు కూడా, పాల్గొనలేనటువంటి వారికి కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మా విచారణలో విన్సెంట్ డీపాల్ సొసైటీ మెంబర్స్ ఉన్నారు. మరి వారు ఉదయంగానే వచ్చి అనేక విధాలుగా డెకరేషన్ కూడా సహాయపడినటువంటి విన్సెంట్ డీపాల్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు, సింగింగ్. నిన్నటి నుంచి నేను వింటూనే ఉన్నాను ఆ యొక్క మధుర గీతాలాపన, ఆ ఇచ్చినటువంటి మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్, వారిని నడిపించినటువంటి, మరొకసారి నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ రాజేంద్ర గారికి, అలాగే డేవిడ్ సార్ గారి యొక్క బృందానికి అంతటికి కూడా 2 చేతులు పైకెత్తి మీకు నమస్కారం చెబుతూ థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఇంత ఆర్భాటంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి గుర్రయ్య గారు, అక్కడ పూర్మావళి నుంచి వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు. చాలా సౌండ్, అంత క్లారిటీ సౌండ్ సిస్టమ్ ఏర్పరిచినటువంటి గుర్రయ్య సార్కి కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళ టీంకి కూడా చెబుతూ ఉన్నాను. అలాగే ఒత్తాసు పిల్లలు, పరుపరు విధాలుగా అన్ని విధాలుగా పనిచేసినటువంటి వారు, వీరందరూ ఉన్నారు. వీరందరూ ఒక ఎత్తు అయితే ఈరోజు వచ్చినటువంటి గురువులు చాలా ముఖ్యం. గురువులు లేకపోతే, వారి ప్రార్థన లేకపోతే, పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయం మనకు లేకపోతే ఎంత చేసినా వృధే. కాబట్టి వచ్చినటువంటి గురువులందరికీ కూడా ఫస్ట్ టు లాస్ట్ అందరికీ నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు, ఎందుకంటే సురేష్ ఫాదర్ తర్వాత నన్నాను, నాకు ఒక బ్రదర్గా ప్రతి విషయాన్ని చర్చిస్తూ మనం ఇలా చేయాలి అలా చేయాలని 3-4 రోజులు నాతోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క ప్రాంగణంలో జరిగినటువంటి ప్రతి కార్యములలో, ప్రతి పనిలో ఆయన హస్తం ఉన్నది. మా జాండ్లవరం పెద్దలు అందరూ కూడా గజమాలతో ముందుకు వచ్చి దుస్సాలువతో తండ్రి గారిని మన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ తండ్రి గారికి పూలమాలతో సన్మానించుదాము అందరము కూడా. కాబట్టి ముందుగా జాండ్లవరం పెద్దలందరూ కూడా అటు ఇద్దరు రండి, ఇటు ఇద్దరు రండి, ఇటువైపు రండి. సమయం లేదు, వర్షం వస్తుంది త్వరగా. తర్వాత వరదాయపల్లి, మాకుండే 3 గ్రామాలు, తర్వాత ముడుమాల గ్రామం,
మా జాండ్లవరం నుంచి యువతీ యువకులు సిద్ధముగా ఉండాలి బిషప్ గారికి సన్మానించడానికి. ఎక్కడున్నా సరే జాండ్లవరం యూత్, వరదాయపల్లె, కోడలి యూత్ అందరూ కూడా కలిసి వచ్చి బిషప్ గారిని సన్మానించాలి. యూత్ పిల్లలు రండి, త్వరగా వచ్చి సన్మానించి మీ పనుల్లో ఉండండి. రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ గారు, స్వస్థతగిరి మాత ఫౌండర్ గారిని ముందుకు రావలసిందిగా తండ్రి గారిచ్చే సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచు ఉన్నాను. టీడీపీ సీనియర్ నాయకులు జాన్లవరం గ్రామం నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ మాచుపల్లి రామచంద్ర నాయుడు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాము. తదనంతరం మన మేత్రాసన బిషప్ గారైనటువంటి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు శాలువాతో సన్మానం చేస్తారు. దయచేసి అందరి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ప్రేమానుభవాన్ని తెలియజేసుకుందాం. అదే విధమున మన విచారణ తరపు నుండి ఫాదర్ సంబటూరు సురేష్ గారు పూలమాలతో వాటిని సత్కరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ ఉండగా దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుందాము. రెవరెండ్ ఫాదర్ సుమన్ గారికి నా నిండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది దాతలు ఈ యొక్క స్వస్థతగిరి మాత పుణ్యక్షేత్ర తిరునాళ్ళు చక్కగా జరగాలని అనేక మంది చందా ఇచ్చి ఉన్నారు. అందరికీ కూడా సహాయపడినటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రత్యేకముగా నా నిండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఫాదర్ సంబటూరు సురేష్ గారి యొక్క ప్రమేయంతో సంబటూరు భాస్కర్ జ్ఞాపకార్థముగా శ్రీమతి చిన్నక్క, సంబటూరు రాజా, సంబటూరు రవీంద్రబాబు, సంబటూరు సరోజనమ్మ, సంబటూరు రాజమ్మ, సంబటూరు విజయమ్మ, సంబటూరు ఫాదర్ సురేష్ మరియు కుటుంబ సభ్యులందరూ కూడా 1,30,000 విరాళముగా ఈ యొక్క టెంటలన్నిటికి కూడా ఇచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. అలాగనే రెవరెండ్ ఫాదర్ సంబటూరు ప్రభుదాస్ గారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క నాన్న జ్ఞాపకార్థముగా దివ్యవాణి టీవీకి 25,000 ఇచ్చి ఉన్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. ఇలా చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, సమయం లేదు, తర్వాత నేను చెబుతాను. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరులారా, ఈ పండుగ నిర్వహించడానికి శ్రమ తీసుకున్నటువంటి ఫాదర్ అనిల్ విచారణ గురును అభినందిస్తున్నాము. ఈరోజు చాలామంది ఇక్కడ గుమికూడారు, ఈ పండుగకు వచ్చారు. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావాలి. మీరు మీ బంధువులకు ఇతరులకు కూడా తెలియచేసి ఈ స్వస్థతగిరి మా తిరునాళ్ళకు వారిని తీసుకురావాలి. అప్పుడు చూడటానికి ఇంకా ఎంతో సుందరంగాను మనోహరంగాను ఉంటుంది. అలాగే ఈ పుణ్యక్షేత్రం గురించి శ్రద్ధ తీసుకున్నటువంటి ఫాదర్ సురేష్ గారిని అభినందిస్తున్నాము. దేవుడు వారు చేస్తున్నటువంటి సేవను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఫాదర్ అనిల్ గారిని మరియు ఈ పుణ్యక్షేత్ర నివారణకు సహాయం చేస్తున్నటువంటి జాన్లవరం గ్రామస్తులను నేను అభినందిస్తూ భగవంతుని యొక్క దీవెనలు మీ అందరి మీద ఉండాలని మనసారా మీకోసం ప్రార్థన చేస్తున్నా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణ చేసుకొనుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచు భాగ్యమును మాకు దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విచారణ గురువును యువత ప్రత్యేక విధంగా సన్మానించాలని కోరుకుంటూ ఉన్నారు. విచారణ గురువులు ఫాదర్ వై అనిల్ గారిని పీఠం ముందుకు ఆహ్వానిస్తూ ఉండగా విచారణ తరపు నుండి యువత వారిని సాల్వాతో
పూలమాలతో సత్కరిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నిండి ఆశీర్వాదాలు వారిపైన ఉండాలని, వారి పరిచర్యలు దేవుడు తోడుగా ఉండాలని, ప్రత్యేకంగా దీవించాలని మనమందరం కోరుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో శ్రమను ఓర్చి పండుగ నిర్వహించినటువంటి ఫాదర్ గారిని దీవించాలని దేవుడి యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు, అదేవిధంగా ఫాదర్స్ మరియు సిస్టర్స్ కి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు భోజనానికి ఏర్పాటు చేయబడే కనుక గమనించి వాటి పట్ల బోధించవలసిందిగా కోరుతున్నాం. బాలయ్య సార్ గారిని సత్కరిస్తూ ఉండగా ఉత్తమ పీఈటీగా అవార్డును అందుకునేటువంటి వారిని తండ్రి గారు శాలువాతో సత్కరిస్తున్న గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క అభినందనలు వారికి తెలియజేసుకుందాము. ఉపదేశ బాలస్వామి ప్రభాకర్ గారు కార్యక్రమాన్ని మానవ జాతిని దీవించు, యేసుని చరిత్రను నడిపించు. అమ్మా మరియా వేడుదము, మమతల వల్లి కోరిదము. మానవ జాతిని దీవించు, యేసుని చరిత్రను నడిపించు. పరలోక జనని మా మరియ తల్లి, పరలోక జనని మా మరియ తల్లి.